బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మహిళలకు మరో కొత్త స్కీమ్ రాబోతోంది. ఇవాల్టి నుంచే మహిళలకు ఈ కొత్త స్కీమ్ అందుబాటులోకి రాబోతోంది. ఇవాల్టి నుంచే మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ రుణాలు ఇవ్వబోతున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మహిళా సంఘాలకు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరణిస్తే మొత్తం తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తారు. స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 63.86 లక్షల మంది మహిళలకు 5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఒక్కో సంఘానికి ₹1,00,00,000 వరకు 0 వడ్డీ రుణాన్ని ఇవ్వబోతున్నారు. మొదటి ఏడాది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయబోతున్నారు. ఈ పథకం ఈ రోజు నుంచే అమలులోకి రాబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ 0 వడ్డీ రుణం విధి విధానాలు ఏంటి? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా గ్రూపులకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వ హయాంలో కాస్త పెండింగ్ ఉండడంతో 3,500 కోట్ల సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో ఆ బకాయిలను పూర్తి చేయాలి అనేటువంటిది నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ బకాయిలకు సంబంధించి కూడా ఆ పూర్తి బిల్లులు నిధులు విడుదల చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రారంభించబోయేటువంటి ఈ స్కీమ్ లో పెరేడ్ గ్రౌండ్ లో మొత్తం 1,00,000 మంది మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. మొత్తం మొదటి ఏడాది 5,000 కోట్లను విడుదల చేయాలి ఈ వడ్డీ లేని రుణాలకు అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి దీంట్లో ఒక ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కొత్తగా, అంటే ఎవరైనా ఈ మహిళా గ్రూపుల్లో ఎవరైనా వడ్డీ లేని రుణం తీసుకున్నటువంటి సందర్భంలో ఏదైనా విపత్తు తరలించో లేకుంటే కుటుంబ సమస్యల కారణంగానో ఆరోగ్య కారణంగానో ఏ రకంగానైనా ఆ మహిళ మరణిస్తే కనుక వారికి వడ్డీ లేని రుణం ఏదైతే ఉందో అది పూర్తిగా మాఫీ, వడ్డీ లేని రుణం తీసుకున్నటువంటి ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడానికి కూడా ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి రోజుల్లో గత ఎన్నికల హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 2,500 ప్రతి మహిళకు అనేటువంటిది, ఆ స్కీమ్ ను కూడా దీంట్లోనే ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతానికైతే వడ్డీ లేని రుణాలను గత ప్రభుత్వ బకాయిలను 3,500 కోట్లను తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ఏడాది మొదటి ఏడాదిలోనే, అంటే ఈ 2024 డిసెంబర్ కల్లా 5,000 కోట్ల రుణాలను మహిళలకు 0 వడ్డీతో వారికి అందచేయాలి. సో దానివల్ల వారికి ఉపాధి నెలకొంటుంది, వారు కుటుంబం బాగుపడుతుంది, ఆర్థికంగా స్థిరంగా అవుతారు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనితో పాటు ఇదే స్కీమ్ లో మహిళలు ఎవరైనా ఇతర రంగాల్లో ప్రావీణ్యత సాధించాలనుకుంటే వారికి స్కిల్ డెవలప్మెంట్ కింద వారికి దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి, ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ గా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మహిళలను ఆర్థిక అభివృద్ధి దిశగా, అంటే వాళ్ళ ఆర్థికంగా తమ కాళ్ళపైన తాము నిలబడేలా తీర్చిదిద్దే కార్యక్రమం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి ఒక 2 రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం కాబట్టి దీనిపైన మహిళా నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది అనేటువంటి భావిస్తా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కీమ్ ప్రారంభించనున్నారు. రైట్ మధు, తెలంగాణలో మహిళలకు మరో కొత్త స్కీమ్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అలాగే మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాబోతున్నాయి. మహిళలకి వడ్డీ లేని రుణాలను అమలు చేసే దిశగా మరో కొత్త స్కీమ్ను ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ నుంచే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి రాబోతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పథకాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ రుణాలు ఇవ్వబోతున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మహిళా సంఘాలకు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరణిస్తే వారు తీసుకున్న రుణం మాఫీ చేస్తారు. స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 63.86 లక్షల మంది మహిళలకు 5 లక్షల రూపాయల జీవిత బీమాను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఒక్కో సంఘానికి ₹1,00,00,000 వరకు 0 వడ్డీ రుణాన్ని ఇవ్వబోతోంది కాంగ్రెస్ సర్కార్. మొదటి ఏడాది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రూపాయలను
మంజూరు చేయబోతున్నారు.